హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము డెవాప్స్ టూల్స్ అనేది అయితే చెప్పాను కదా. డెవాప్స్ ఇంట్రొడక్షన్ లో ఏ టూల్స్ యూజ్ చేస్తాము డెవాప్స్ కి సంబంధించి అనేది అయితే చెప్పాను. అందులో మనకు కొన్ని టూల్స్ గురించి అయితే మనం నేర్చుకుందాం డే బై డే. ఈ రోజు వీడియోలో మనం జెంకిన్స్ టూల్స్ గురించి అయితే ఎందుకు యూజ్ చేస్తాము, జెంకిన్స్ అంటే ఏంటి అనేది అయితే ఇంట్రొడక్షన్ చెప్తాను. ఆ జెంకిన్స్ టూల్స్ యూజ్ చేసి ఏ విధంగా వర్క్ చేస్తాం అనేది అయితే నేను చెప్పట్లేదు ఇప్పుడు. జస్ట్ జెంకిన్స్ అంటే ఏంటి, జెంకిన్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటి అనేది అయితే చెప్తాను ఈ వీడియోలో. వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ అంటే డెవాప్స్ ఇంట్రొడక్షన్ అది చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియో అనేది అయితే చూసి తెలుసుకోండి. డెవాప్స్ అంటే ఏంటి, ఇంట్రొడక్షన్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ డెవాప్స్, ఏ టూల్స్ ఉంటాయి అనేది అయితే తెలుసుకోండి. అండ్ అలాగే మిగతా వీడియోస్ కూడా చూసి నేర్చుకోండి. నేర్చుకునే వాళ్ళు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అండ్ జావా ట్యూటోరియల్స్ అనేది అయితే అప్లోడ్ చేశాను, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూసి నేర్చుకొని ప్రాక్టీస్ అయితే చేయండి. ఈ రోజు వీడియోలో మనము జెంకిన్స్, వాట్ ఈస్ జెంకిన్స్? జెంకిన్స్ అంటే ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ టూల్. ఇది వచ్చేసి మన కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ టూల్. ఇక్కడ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ మీన్స్, ఇక్కడ CI continuous integration means integrate the developer code, and continuous deployment means deliver or deploy the code into the different environments. అంటే QA, pre-production కి అండ్ ప్రొడక్షన్ కి డెలివర్ చేయడానికి కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అనేది వర్క్ చేస్తుంది ఈ టూల్ అనేది. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. ఇట్ ఈస్ ఏ జావా బేస్డ్ అప్లికేషన్. ఇది వచ్చేసి మనకు జావా బేస్డ్ అప్లికేషన్. ఇట్ విల్ హెల్ప్ టు ఆటోమేట్ ద ప్రాసెస్ ఆఫ్ కోడ్ ఇంటిగ్రేషన్, బిల్డ్, కోడ్ డెలివరీ. ఇవన్నీ మనకు ఈ జెంకిన్స్ యూజ్ చేసినట్లయితే మనకు ఆటోమేట్ ద ప్రాసెస్, అంటే ఆటోమేషన్ గా మనకు ఈ ప్రాసెస్ అనేది అయితే జరుగుతుంది. ఇంటిగ్రేషన్ కి కానీ, బిల్డ్ చేయడానికి కానీ, కోడ్ డెలివరీ చేయడానికి కానీ, ఇవన్నీ మనకు జెంకిన్స్ అనేది అయితే ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఇట్ ఈస్ ఏ ఓపెన్ సోర్స్ టూల్. Jenkins' original name is Hudson. Jenkins' original name is Hudson. Jenkins is a core part of the DevOps. DevOps ki manaku idu oka core part ani cheppukochu. Jenkins will connect to the SCM, Tomcat, QA, production, etc. to interact with this system. ఈ జెంకిన్స్ అనేది అయితే మనం కనెక్ట్ చేసి టామ్క్యాట్ గానీ, SCM కి గానీ, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అని చెప్పుకోవచ్చు, SCM అండ్ QA, ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ కి ఇవన్నీ మనము ఇంటరాక్ట్ చేసుకోవడానికి ఇది కనెక్ట్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ ప్లగ్ఇన్ బేస్డ్ టూల్. నియర్లీ 1000+ ప్లగ్ఇన్స్ జెంకిన్స్ విల్ సపోర్ట్. ఈ జెంకిన్స్ వచ్చేసి మనకు 1000+ ప్లగ్ఇన్స్ ని సపోర్ట్ అయితే చేస్తూ ఉంటుంది. ఇది మనం సింపుల్ గా చెప్పుకున్నట్లయితే జెంకిన్స్ గురించి. And thanks for everyone. Please subscribe our channel and support me friends. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కామెంట్ కి రిప్లై రాకపోతే డిస్క్రిప్షన్ లో గ్రూప్స్ లింక్స్, వాట్సాప్ గ్రూప్ లింక్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. జస్ట్ జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి, వెంటనే మీకు రిప్లై అయితే వస్తుంది. అండ్ ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ని యాక్టివేట్ అయితే చేసుకోండి. బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఆ వీడియో అనేది అయితే మిస్ అవ్వకుండా చూసి మీరు పార్ట్ వైజ్ గా నేర్చుకుంటారనేసి చెప్తున్నాను. అండ్ ప్రాక్టీస్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఏదైనా కోడింగ్ అనేది జావా నేర్చుకునే వాళ్ళు, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ నేర్చుకునే వాళ్ళు కోడింగ్ అనేది అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మనకు కోడింగ్ అనేది అయితే వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందుకు.